అయితే మమ్మీ వెళ్ళిపోతుందా? మమ్మీ లేకుండా నేను ఉండలేనుగా. అందుకే మమ్మీ కంటే ముందు నేనే వెళ్ళిపోతాను. ఆడదానికి అమ్మతనం, అమ్మ అన్న పిలుపు ఒక వరం. ఆ పసి మనసుకు నేను తల్లిలా కనిపించడం నా అదృష్టం అనుకున్నాను. అంటే అవసరం తీరిపోగానే అన్నీ మర్చిపోయి అందర్నీ వదిలేసుకుంటాననుకున్నారా? నేనంత స్వార్థపరురాల్ని కాదండి. ఆడదానికి అమ్మతనం, అమ్మ అన్న పిలుపు ఒక వరం. ఆ పసి మనసుకు నేను తల్లిలా కనిపించడం నా అదృష్టం అనుకున్నాను. తల్లిని కాకపోయినా ఈ కొద్ది రోజులు మాతృత్వంలోని ఆనందాన్ని అనుభవించాను. కంటేనే తల్లులు కాదు, అమ్మ అందరికీ అమ్మే. పిలవటం పిల్లల హక్కు, పిలిపించుకోవటం ఆ ఆడదాని అదృష్టం. నేనీ అదృష్టాన్ని ఇక్కడే వదిలేసుకొని వెళ్ళిపోను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆ బిడ్డకు ఎప్పటికీ తల్లిలాగే ఉంటాను. రేపు నాకు పిల్లలు పుట్టినా ఈ అభిమానం, ప్రేమ చనిపోదు. నా జీవితం నాశనం కాకుండా కాపాడి నా భర్తని నన్ను ఒక్కటి చేయాలని మా కోసం మీరింత కష్టపడుతుంటే పాప కోసం నేను ఈ మాత్రం చేయలేనా? పాపకి ఎప్పటికీ దూరం కాను. ఆ విషయం గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పాప దృష్టిలో ఈ అమ్మ ఎప్పుడూ అమ్మలాగే ఉంటుంది. పాప మొహంలో ఆ నవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది. థాంక్యూ సావిత్రి. నీ మాటలతో నా భయాన్ని పోగొట్టావు. నా కూతురు మొహంలో నవ్వు గురించి ఆలోచించే నీ జీవితం కూడా నవ్వుతూ గడిచిపోయేలా చేస్తాను. ఈరోజు మా వాళ్ళు ఆ ఊర్మిళ గురించి ఏవో క్లూస్ ఇస్తామన్నారు. వీలైనంత త్వరగా ఆ ఊర్మిళని పట్టుకొని నీ భర్తను నిన్ను ఒకటి చేస్తాను. వస్తాను. ఊర్మిళ కేసుకు సంబంధించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అది తన గొప్పతనమా, మన చేతకానితనమా? కమాన్, స్పీక్ అవుట్. ఊర్మిళ బ్రతికే ఉందని బాధితురాలే కనిపెట్టే వరకు మనకు తెలియలేదు. తెలిసిన తర్వాత కూడా చేసిందేమీ లేదు. ఇట్ ఈస్ షేమ్ టు us. సార్, తన గురించి మన టీమ్స్ అన్ని సెర్చ్ చేస్తూనే ఉన్నాయి సార్. వాట్ ఈస్ ద యూస్? ఏమైనా బెటర్మెంట్ ఉందా? సార్, మన టీమ్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఊర్మిళ మూవ్మెంట్స్ ఎక్కువగా మణికొండ ఏరియాలో ఉన్నాయి సార్. మణికొండ ఏరియాలో ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ తన ఫోన్ నెంబర్ని కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. సార్, ఎంత ట్రై చేసినా తన ఫోన్ నంబరు ట్రేస్ చేయలేకపోతున్నాం సార్. ఏ నంబర్ వాడుతుందో తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేస్తుంది. తన తెలివితేటల గురించి పొగడానికి కాదు మనం శాలరీస్ తీసుకుంటుంది. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ కేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎస్ సార్. ఇంత మ్యాన్ పవర్, ఇన్ని టీమ్స్, నెంబర్ ఆఫ్ డివిజన్స్, హైలీ ఎక్స్పర్ట్స్, ఇంతమంది ఉండి ఒక్క నేరస్తురాలు, ఒకే ఒక్క నేరస్తురాల్ని పట్టుకోలేకపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊర్మిళని విత్ ఇన్ డేస్ లో మనం అరెస్ట్ చేయాలి. ఎస్ సార్. అవును, ఆ ఊర్మిళ కొంతమంది రౌడీల్ని మెయింటైన్ చేస్తుంది కదా? అవును సార్. మనం ఫస్ట్ సావిత్రిని కాపాడింది వాళ్ళ దగ్గర నుండే సార్.
ఆ రోజు మన నుంచి తప్పించుకున్నవాణ్ణి నేను రికగ్నైజ్ చేయగలను. మన దగ్గర ఉన్న క్రిమినల్స్ లిస్ట్ ఓపెన్ చేయి. ఓకే సార్. సార్ ఎవరిదై ఉంటుందబ్బాయి నెంబరు? ఎవరు? నేను. చెప్పిన పని ఏమైంది? ఏం జరిగిందో ఏంటో అని నేను ఎంత టెన్షన్ పడుతున్నాను. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగలేదమ్మా. జరగకపోవడం ఏంటి? నేను చేయాల్సిందంతా చేశానమ్మా, అది జరగలేదు. అసలేం జరిగిందంటేనమ్మా, తన కష్టంలో ఉందని జాలి పడితే రేపు తమరు కష్టపడాలి, ఆ పసిబిడ్డ కష్టపడాలి. ఆ ప్రమాదం రాకూడదంటే నా మాట విని ఆ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయండి బాబు. మీకింకా పూర్తిగా అలవాటు కాకముందే పాపని మీకు కొంచెం దూరంగా ఉంచాలని మా అయ్యగారు అనుకుంటున్నారు. పాప దృష్టిలో ఈ అమ్మ ఎప్పుడూ అమ్మలాగే ఉంటుంది. పాప మొహంలో ఆ నవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సావిత్రి. ఇంకా ఆ అమ్మని దూరం చేయడం కష్టం అమ్మా. దూరం చేయడం కష్టం గాని ప్రాణాలు తీయడం కష్టం కాదుగా. దాన్ని చంపే. అయ్యో, ఏందమ్మా మీరు ఏదేదో చెప్తున్నారు? అలాంటి పనులు నా వల్ల కాదు. ఇలాంటి విషయాలు బయటపడితే ఏసీపీ గారు నా ప్రాణాలు తీసేస్తారు. బయటపడొద్దన్న భయమే కాని ప్రాణాలు తీయడానికి భయం లేదన్నమాట. నిజంగా నా వల్ల కాదు, నన్ను వదిలేయండమ్మా. నీకంత కష్టంగా ఉంటే నిన్ను వదిలేస్తాను. ఇంకొకరిని పట్టుకుంటాను. ఒక 10 లక్షలు ఇచ్చి పని చేయించుకుంటాను. 10 లక్షలు ఇస్తే ఎవరు మాత్రం చేరు చెప్పు? ఆలోచించు. ఇంత కష్టపడ్డావు, ఈ పని పూర్తి చేసి ఆ 10 లక్షలు నువ్వే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో. ఈ పాచి పనులు ఎన్ని రోజులు చేస్తే 10 లక్షలు సంపాదిస్తావు చెప్పు? 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ ప్రాణాలే ఇచ్చేవాళ్ళున్నారు. అలాంటిది ఎవరిదో ప్రాణం తీయటానికి 10 లక్షలు. అదృష్టం అంటే అవకాశాన్ని వాడుకోవడం. ఆలోచించు. నాకు తెలుసు నువ్వు చేయగలవు. ఒప్పుకున్నావనుకో 10 లక్షల డబ్బే కాదు, దూరంగా ఎక్కడ నువ్వు హాయిగా ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తాను. మాట్లాడడం లేదు అంటే ఒప్పుకున్నట్లేనా? అరగంటలో నేను మణికొండ దర్గా దగ్గర ఉంటాను. నా చేతిలో 10 లక్షలుంటాయి. వస్తే తీసుకెళ్ళొచ్చు. వస్తావుగా? వస్తావులే. నా చేతిలో 10 లక్షలుంటాయి. 10 లక్షలుంటాయి. 10 లక్షలుంటాయి.
మా మాటలు విన్నట్టు లేదు. అబ్బే అదేం లేదమ్మా. సరే, కూరేం చేస్తున్నావు? నాదే ఉందమ్మా, తమరు చెప్పండి. తమరికి ఏది ఇష్టమైతే అది చేసి పెడతాను. వద్దులే గాని పాపకి ఏసీపీ గారికి ఏదిష్టమైతే అది చేసి పెట్టండి. అయ్యగారి వాళ్ళకి రోజు చేసి పెట్టేదే కదమ్మా. తమరి కోసం ఎప్పుడు ఏం చేయలేదు కదా, చెప్పండమ్మా. పర్వాలేదులే, ఏదో ఒకటి చెయ్యి. అట్ట కాదులే అమ్మా, పలాంది అని చెప్పండి, చేసి పెడతాను. చెప్పండమ్మా. సరే సరే, కాకరకాయ కారం చేసి పెట్టండి. అది అలా చెప్పారు, బాగుంది. జీవితంలో మర్చిపోలేనంత కమ్మగా చేసి పెడతాను. ముందెళ్ళి కూరగాయలు తెస్తానమ్మా. ఉమ్. ఎస్ ఎస్, ఆ రోజు మన నుంచి తప్పించుకుంది వీడే. ఊర్మిళ కోసం మర్డర్ చేయాలి అని చూశాడంటే ఊర్మిళ ఎక్కడుంది ఏంటి అని వీడికి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సో వీడిని పట్టుకుంటే ఊర్మిళ దొరకచ్చు. వీడు మణికొండ దర్గా ఏరియాలో ఉంటాడు. వాడికి ఒక బడ్డీ కొట్టు కూడా ఉంది. రోజులో ఏదో ఒక టైంలో వాడు అక్కడికి వచ్చి వెళ్తుంటాడు సార్. లెట్స్ మూవ్. ఓకే సార్. $10 లక్షలొచ్చి ఎదురుగా నిలబడితే అలా కంగారు పడతావే? అనవసరంగా కంగారు పడకు. నీ కంగారు నలుగురు మనల్ని గమనించేలా చేస్తుంది. రమ్మన్నారుగా. భయం పోయిందా? ఎప్పుడూ అలాంటి పనులు చేసిందాన్ని కాదమ్మా. అలవాటు లేనప్పుడు అన్నం తినడం కూడా కష్టమే. నేర్చుకోవాలి. నేర్చుకుంటే ప్రాణం తీయటం కూడా పాచి పనుల కన్నా ఈజీగా అనిపిస్తుంది. ఏదో డబ్బుకు ఆశపడి తమరు చెప్పిన పనికి ఒప్పుకున్నాను కాని పని అయిపోగానే నన్ను దూరంగా పంపించే బాధ్యత మీదేనమ్మా. ఆ విషయంలో మాట తప్పను. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పండమ్మా.
పని పూర్తయిన మరుక్షణం నేను ఈ రాష్ట్రం దాటించే బాధ్యత నాది. తడబడకుండా చెప్పిన పని చెయ్యి. అలాగేనమ్మా. జాగ్రత్త. అలాగేనమ్మా. మీరు ఆ విషయాన్ని నాకు వదిలేండి. అదంతా నేను చూసు. ఇటొచ్చావేంటి? అంటే బాబూ, అది కూరగాయలు కొందామని. కూరగాయలకి ఇంత దూరం రావాలా? అంటే ఈరోజు ఇక్కడ సంత జరుగుద్దయ్యా, మంచి కూరగాయలు దొరుకుతాయి కదా అని. ఏంటమ్మా అదోలా ఉన్నా? మాట తడబడుతుందేంటి? అది ఈ ఎండలో పడి వచ్చేసరికి కాస్త తిక్కతిక్కగా ఉందయ్యా. అలాంటప్పుడు ఏ ఆటోలోనూ వెళ్ళొచ్చు కదా? అలాగే బాబు. అయ్యమ్మా నేనిస్తా. నాకు సార్ నేనిస్తాను సార్. అయ్యమ్మా జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అలాగే బాబు. మీరు ఆ ఏరియా అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. చెప్పు. అవునా? వాడిక్కడే దగ్గరలోనే ఉన్నాడంట. కమాన్ మూవ్. ఎస్ సార్. కమాన్ కమాన్ మూవ్ మూవ్ మూవ్. నిన్ను ఏయ్ స్థలం అడిగితే అమ్మనన్నావంట. ఈ ఏరియాలో నాకెదురు తిరిగే ధైర్యం ఉందారా నీకు? దొంగనోయాలో నిన్ను. ఏయ్ క్యాచ్ హిమ్.
ఏయ్ ఆపండి. పది కాదు 15 లక్షలు ఇస్తాను. ప్రశాంతంగా ఆలోచించుకో.